ఒక ఊరిలో మౌనిక అనే యువతి ఉండేది. ఆమె వయసు 35 ఏళ్ళు. జీవనోపాధి కోసం పండ్ల బండి తోలుతూ రోజు బస్తీలోకి వచ్చేది. చదువు మీద ఆమెకు చాలా ఆసక్తి. కానీ చిన్నప్పుడే పాఠశాల మానేసి పనిలో పడాల్సి వచ్చింది. ఆమె బండి వద్ద పండ్లు అమ్ముతూ మధ్య మధ్యలో పుస్తకాలు చదువుతూ కనిపించేది. ఒకరోజు ఉదయం 10 ఏళ్ల అన్వేష అనే పాప స్కూల్కి వెళ్తూ ఆమె పక్కన ఆగింది. అక్క, నీవు చదువుతావా? అన్వేష ముద్దుగా అడిగింది. అవును పాప, రాత్రిళ్ళు కొద్దిసేపు పుస్తకాలు చదువుతాను. కలలు గలవాళ్ళు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు కదా అని మౌనిక బదులిచ్చింది. అన్వేష ఆ మాటలు విని చాలా ప్రభావితమైంది. అదే రోజు స్కూల్కి వెళ్ళి తన టీచర్తో మాట్లాడుతూ తన వద్ద ఉన్న పాత ల్యాప్టాప్ని మౌనికకు ఇవ్వాలని చెప్పింది. టీచర్ ఆనందంగా ఒప్పుకుంది. మరుసటి రోజు అన్వేష చేతుల మీదుగా మౌనికకు ల్యాప్టాప్ అందింది. మౌనిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిపించాయి. ఇది ఓ ల్యాప్టాప్ కాదు, నా కలలకు తలుపు తెరిచే తాళం అని ఆమె చెప్పింది. ఆ రోజు నుంచి మౌనిక చదువులో తలమునకలైంది. ఆన్లైన్ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత తన ఊరిలో పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టింది. వారిని పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించేది. 5 ఏళ్ల తర్వాత ఒక పెద్ద న్యూస్ ఛానల్ ఆమె కథను కవర్ చేస్తూ ఇంటర్వ్యూకి పిలిచింది. అక్కడ మౌనిక గొప్పగా చెప్పింది. ఒక చిన్న పాప నన్ను నమ్మింది. ఆమె ఇచ్చిన చిన్న సహాయం నా జీవితాన్ని మార్చింది. మంచి మాటలు, చిన్న సహాయం జీవితానికి దారి చూపిస్తాయి. మోరల్: చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది. మంచి మాటలు జీవితంలో వెలుగు నింపగలవు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.